Welcome back to Solution Education. In this video is regarding important questions of financial management BBA third semester second year subject. It is useful all universities in Telangana state like Usmania, Kakatiya, Mahatma Gandhi, Palamuru, Telangana, Shatavahana universities. In this subject have 5 minutes. Let us discuss about unit wise. In unit 1 ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఈ యూనిట్లో నుంచి మనం 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ పేపర్లో. ఇది థియరీ బేస్డ్ యూనిట్. సో ఫోకస్ ఆన్ దిస్ యూనిట్ థియరీ. ఫస్ట్ యూనిట్లో ఓవరాల్గా థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. సెకండ్ వన్ ఫంక్షన్స్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్, లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈ ఫస్ట్ యూనిట్ అనేది మీకు థియరీ బేస్డ్, సో ఫోకస్ ఓన్లీ థియరీ. దీంట్లో ఈ యూనిట్లో ఓవరాల్గా మేమైతే 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు చదువుకోండి. ఇవి ఆల్మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫోకస్ ఆన్ దీస్ థియరీ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఫైనాన్స్. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ ఇన్ ఏ మోడ్రన్ బిజినెస్ ఆర్గనైజేషన్. అండ్ ఫిఫ్త్ వన్ ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ అప్రోచ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అండ్ సిక్స్త్ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విత్ అదర్ డిసిప్లిన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ 6 క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఈ 6 క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ యూనిట్ని మీరు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. అండ్ ఈ క్వశ్చన్స్ మీద ఎటువంటి సందేహం అవసరం లేదు. మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ కండి, ఈ క్వశ్చన్స్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఈ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఈ యూనిట్లో 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫైనల్ ఎగ్జామ్లో. సో ఈ యూనిట్లో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అంటే మీకు ఫైనల్ ఎగ్జామ్లో సమ్స్ వచ్చేసి వేటి మీద వస్తాయనంటే ఎన్పివి, ఐఆర్ఆర్. ఎన్పివి అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ అండ్ ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. వీటి మీద మనం సమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో ఇక్కడ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వీటిలో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ విత్ ఇట్స్ ఫ్యూచర్స్ అండ్ అప్లికేషన్స్. అండ్ సెకండ్ వన్ comment on the statement present value of a future amount. And third one individuals do have a time preference for money, state the reasons for such preferences. ఈ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఈ యూనిట్లో గమనిస్తే 1 థియరీ 1 ప్రాబ్లం. సో థియరీ ప్రిపేర్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఒక్కోసారి 2 థియరీ రావచ్చు, 2 సమ్స్ రావచ్చు. మనం అనేది ఏది వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇది ఫైనల్ పేపర్ డిసైడ్ చేసా కాబట్టి ఫోకస్ ఆన్ థియరీ అండ్ సమ్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ టెక్నిక్స్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మీకు ఈ యూనిట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకంటే ఈ యూనిట్లో 1 థియరీ 1 ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనిట్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వచ్చేసరికి దీంట్లో కూడా 1 ప్రాబ్లం 1 థియరీ, సమ్టైమ్స్ 2 థియరీ కూడా అడగచ్చు. 1 ప్రాబ్లం రావచ్చు, 1 థియరీ రావచ్చు, 2 థియరీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ అండ్ థియరీ, ఏదైనా రావచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి యూనిట్లో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ WACCC అంటే వీటి మీద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద మీరు ఈ థర్డ్ యూనిట్లో సమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ఈ యూనిట్లో ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసి 5 ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డివిడెండ్ పాలసీ డెసిషన్, టైప్స్ ఆఫ్ డివిడెండ్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డివిడెండ్ పాలసీ. అండ్ సెకండ్ వన్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఫర్ కంపెనీస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. మీరు ఈ సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసి ఈ థర్డ్ యూనిట్లో వచ్చేసి 1 ప్రాబ్లం 1 థియరీ ఆర్ సమ్టైమ్స్ 2 థియరీ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఆ విధంగా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, డిస్కస్ అబౌట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్.
అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఈ యూనిట్లో ఈ 5 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్. సో ఈ థియరీ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి, అదేవిధంగా ఈ యూనిట్లో వచ్చేసి సమ్స్ వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద మీరు సమ్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ థియరీ ఈ 5 థియరీ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్లో 1 ప్రాబ్లం రావచ్చు, 1 థియరీ, సమ్టైమ్స్ 2 థియరీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోకస్ ఆన్ థియరీ అండ్ సమ్స్. ఈ యూనిట్ 4లో వచ్చేసి ప్రాబ్లమ్స్ మనం వేటి మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రాబ్లమ్స్ ఆన్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కానీ క్యాష్ బడ్జెట్ కానీ. ఈ యూనిట్లో 2 సమ్స్ అంటే మేజర్గా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ క్యాష్ బడ్జెట్. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ యూనిట్లో 4th యూనిట్లో వచ్చేసి 6 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యూనిట్లో ఫస్ట్ వన్ వీటిలో ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, వాట్ ఈజ్ ఇట్ నీడెడ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ ఫిమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ క్యాష్ మేనేజ్మెంట్ అండ్ మోటివ్స్ ఫర్ హోల్డింగ్ క్యాష్. ఈ యూనిట్ 4th యూనిట్ వచ్చేసి 1 థియరీ 1 ప్రాబ్లం, సమ్టైమ్స్ 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యూనిట్లో మనము ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ మీద వస్తాయనేది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనిట్లో 6 థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వేరియస్ క్యాష్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఈ క్యాష్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో లాక్ బాక్స్, కాన్సన్ట్రేషన్ బ్యాంకింగ్. అండ్ 4th వన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అండ్ 5th వన్ ఎసెన్షియల్ ఆఫ్ సౌండ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అండ్ 6th వన్ వాట్ ఈజ్ ఏ లాక్ బాక్స్ సిస్టమ్, హౌ డస్ ఇట్ హెల్ప్ టు రెడ్యూస్ ద క్యాష్ బ్యాలెన్సెస్. యూనిట్కి వచ్చేసరికి ఈ 6 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 5th ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ ఆర్ 2 థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ పేపర్లో. సో ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ అండ్ ఫోకస్ ఆన్ థియరీ. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ యూనిట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ రిసీవబుల్ మేనేజ్మెంట్, ఏబిసి అనాలిసిస్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, ఈఓక్యూ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, అండ్ రీఆర్డర్ లెవెల్, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్. ఇవి ఈ యూనిట్లో మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసి ఈ యూనిట్లో ఓవరాల్గా 7 థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ రిసీవబుల్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్. అండ్ సెకండ్ వన్ స్టేట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ సెట్టింగ్ ఏ క్రెడిట్ పాలసీ. అండ్ థర్డ్ వన్ టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ యూనిట్లో థియరీ వచ్చేసి 7 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. So focus on these questions. These questions is very important. Whoever prepare these questions for your exam, after completion of your exam, give feedback in comment section. And 4th one వచ్చేసి write a detailed note on debtors outstanding and aging analysis. And 5th one what is inventory management, explain the objectives of inventory management. And 6th one what is ABC analysis, how is it useful for business concerns. 7th వన్ అబ్జెక్టివ్స్ ఆఫ్ రిసీవబుల్ మేనేజ్మెంట్. ఈ యూనిట్కి వచ్చేసి ఇవి 7 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల పాస్ మాత్రమే కాదు ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ద వీడియోస్. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో.